హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో చింతపండు పచ్చడి చేసుకుంటాను. టమాటాలు, చింతపండు పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు తీసుకున్నాం, ఇవి బాగా కడుక్కోవాలి. ముందుగానే దుమ్ము ధూళి అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కడిగేసుకోవాలి. ఈ విధంగా తొడాలు తీసేసుకోవాలి. ముందుగా స్పూను ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉలికి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి వేసేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా వేపుకోవాలి, మాడిపోకుండా వేపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు అరకప్పు వేసుకోవాలి, ఎర్రజనపప్పు కప్పు వేసుకోవాలి, కందిపప్పు అరకప్పు వేసుకోవాలి. ఇవి బాగా వేపుకోవాలి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు తొందరగా మనకి అన్నంలోకి కూర కానీ, చట్నీ కానీ, దోశలకు కానీ, చపాతీలకు కానీ అలాంటివి కావాలంటే తొందరగా ఈ విధంగా చేసేసుకుంటే మనకి చట్నీ కానీ, అన్నంలోకి కానీ సరిపోతుంది, బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా వేగేటప్పుడే కరివేపాకు వేసుకోవాలి, పచ్చి కరివేపాకు వేసుకోవాలి. అట్నే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందు ఎర్రజనపప్పు తొందరగా వేగదు కదా, అందుకే ముందు వేగిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పోసేసుకోవాలి. మళ్ళీ అదే బండిలో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. టమాటాలు తీసుకున్నాం, ఒక 3 టమాటాలు తీసుకున్నాం. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఏమైనా తొడి ఉంటుంది కదా, తీసేసుకోవాలి, పక్కన పడేసేయాలి. ఇప్పుడు టమాటాలు ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ తగిలేటట్టుగా మొత్తానికి కలుపుకోవాలి. ఇప్పుడు మంట కొంచెం ఆయిల్లో పెట్టుకొని మూత వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని టమాటాలు ఉడికిలేదో చూసుకుంటుండాలి, మధ్య మధ్యన చూసుకుంటుండాలి, లేకపోతే ఈ విధంగా నల్లగా వచ్చేస్తుంది బండి. ఈ విధంగా ఉడకాలి టమాటాలు, ఆయిల్లో బాగా ఉడకాలి. టమాటాలు కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసుకోవాలి. దీంట్లో సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. సాల్ట్ కానీ, కల్లుప్పు కానీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకున్నాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తంగా రాకూడదు, ఈ విధంగా ఉండాలి, మా రోట్లో దుక్కునట్టుగా రావాలి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. చింతపండు పైన ఉన్న పీసులన్నీ తీసేసుకొని శుద్ధంగా కడుక్కొని వేసుకోవాలి. మనం టమాటాలు ఉడికించుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి 3 తెల్లపాయలు వేసుకోవాలి, 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే మిక్సీ జారులో సరిగ్గా నలగవు కదా, రోట్లో అయితే గపకలు నలిగిపోతాయి. 2 తీసుకున్నాం, పైన పొట్టు అంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. వేసుకుని ఉంటే రోట్లో తుక్కినట్టుగా వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా ఉల్లిపాయలు అన్నీ కనపడుతున్నాయి కదా, ఈ విధంగా. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చింతపండు పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి అన్నిటిలోకి వేసుకోవచ్చు. దీంట్లో నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వెళ్ళకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.